ಕಾಂತಾರ ಕನ್ನಡದಲ್ಲೇ ನೋಡಿದ್ರ ಅಂತ ಒಂದು ವಿಚಾರ ಗೊತ್ತಾಯ್ತು. ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಕಾಂತಾರ సినిమాದ ಬಗ್ಗೆ, రిషబ్ శెట్టి ಅವರ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ಬಗ್ಗೆ? సార్ మామూలుగా ఎవరైనా వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో చూస్తారు, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని అర్థం కావు కదా. నేను మా ఫ్యామిలీ అంతా చూసింది కన్నడలోనే. థియేటర్ లో కూర్చొని కాంతార వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయాడు ఆయన. అండ్ డైరెక్షన్ అంత బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ అంత బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ కాంతార. అండ్ రిషబ్ శెట్టి గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్, ఐ ఫీల్ అండ్ ఐ ప్రే దట్ ఆయనకి నేషనల్ అవార్డు రావాలి, వచ్చి తీరుతుంది. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్. ఎందుకంటే అలాంటి ఒక అట్మాస్ఫియర్ ని 3 సంవత్సరాలు కష్టపడి ఇన్ని కైండ్స్ ఆఫ్ వాట్ యు సే ఈ 24 క్రాఫ్ట్స్ ని ఒకే దీంట్లోకి తీసుకొచ్చి చాలా ఎఫెక్టివ్ గా జనంలోకి తీసుకెళ్ళడం అనేది మాటలు కాదు. సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్ ఫర్ డైరెక్షన్ ఆల్సో. అండ్ నాట్ ఓన్లీ హిస్ పర్ఫార్మెన్స్, అందులో ఉన్న గుల్షన్ దేవయ్య చాలా బాగా చేశాడు ఆయన. అలాగే రుక్మిణి వసంత్ గారు బ్యూటిఫుల్, అంటే కనపడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నారు, పర్ఫార్మెన్స్ అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉంది, కంపోజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ లోకి ఈవిడ దిస్ లేడియా అనేంత రేంజ్ లో ఆవిడ పర్ఫార్మ్ చేసింది. అలాగే సారీ, నాకు 2 కమిడియన్స్ పేర్లు తెలియదు, మీరు ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారు కమిడియన్స్ పేర్లు? సారీ, రాకేష్ గారు లేరు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా చేశారు ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు కూడా అంటే సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అంటే నాకు లాంగ్వేజ్ రాకపోయినా నేను ఐ స్టార్టెడ్ లాఫింగ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఇతను అక్కడికి వచ్చి ఇలా నించుంటే మొత్తం జైలు పక్కకి వెళ్ళిపోతే ఐ స్టార్టెడ్ లాఫింగ్. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. సో ఎవ్రీవన్ డిడ్ ఫెనామినల్ జాబ్. సినిమా ఇస్ ఎ హ్యూజ్ హిట్. ఇక్కడికన్నా నాకు తెలిసి కర్ణాటక కన్నా ఏపీ అండ్ తెలంగాణలో పెద్ద హ్యూజ్ హిట్ అక్కడ. ఎవ్రీవన్ ఈజ్ లవింగ్. అంటే స్టిల్ ఈ రోజుకి, స్టిల్ టుడే ఆల్సో హౌస్ఫుల్స్. దట్స్ కాంతారా 1.